క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంగమా, ఎలా ఉన్నారు మీరంతా కూడా? దేవుని కృపను బట్టి, ఆయన అపారమైన ప్రేమను బట్టి, ప్రతినిత్యం కూడా వాక్యాన్ని బట్టి మీరు ప్రతినిత్యం దినదిన అభివృద్ధి పొందుకుంటున్నారని, క్రీస్తు విశ్వాసమందు బలపడుతున్నారని నేను దృఢంగా నమ్ముచున్నా. ప్రియమైన దేవుడారా, ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 47 అధ్యాయం మొదటి 12 వచనాలు, అదే రీతిగా క్రొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త దాని యొక్క 12 అధ్యాయం 46 నుంచి 50 వచనాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. గడిచిన కొన్ని దినాలుగా మనము శిలువకు వేయబడిన యేసుక్రీస్తును కలుసుకున్న కొంతమంది వ్యక్తుల జీవితాల్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా ఈరోజు కూడా ఆయనను కలుసుకున్న కుటుంబ సభ్యులు లేకపోతే సంబంధికులు అనే అంశంపైన ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవులారా, మనందరికీ తెలిసిందండి, మనిషి జీవితము సంబంధాలపైన నిర్మితమైంది. అంత మాత్రమే కాదండి, పుట్టినప్పటి నుంచి కూడా కుటుంబంలోనే తల్లి తండ్రులు, అన్న చెల్లెళ్ళు, అక్క, అయితే స్నేహితులు, సమాజం, ఇవన్నీ కూడా మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలుగా మనము మనిషి జీవితంలో గుర్తిస్తున్నాం. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన సత్యాంశాన్ని దేవుని వాక్యము ఈరోజు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. అదేంటంటే స్వతంగా ప్రియంగా గమనించండి, మన మనిషి జీవితంలో అత్యంత ప్రముఖమైన లేకపోతే అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యమైన సంబంధం దేవునితో ఉండే సంబంధంగా ఈరోజు గుర్తించవలసిందిగా క్రీస్తు పేరిట మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నా. చూడండి, పాపం కారణంగా మన జీవితంలో చూసినట్లయితే ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపం కారణంగా దేవునితో ఉన్న సంబంధం ఆ రోజు అక్కడి నుంచి మనిషి జీవితం దేవుని నుంచి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనిషి దేవుడిని దూరం చేసుకున్నాడు, కానీ అయితే దేవుడు మాత్రం మనిషిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టలేదండి. ఈ సత్యాన్ని కూడా గ్రహించాలని నేను క్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి. పాపం కారణంగా చూడండి, మనం చూసినట్లయితే మనం ఎంత దూరం వెళ్ళినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మళ్ళా మనల్ని తన దగ్గరికి విరిగిపోయిన సంబంధాన్ని, దూరమైపోయిన సంబంధాన్ని, చెదిరిపోయిన సంబంధాన్ని ఒక్కటిగా చేయాలనుకున్నాడండి. పునరుద్ధరించాడు కూడా. అంత మాత్రమే కాదండి, చూడండి, అందుకే మనకి శ్రమ అనేది పునరుద్ధరణ దినాల్లో మనం చూసినట్టయితే శిలువ త్యాగాన్ని స్పష్టంగా ధ్యానించేవారుగా ఉండాలి. ఏదో కేవలం వస్తున్నామా, వెళ్ళిపోతున్నామా, లేదా వాక్యం చేసి చదివేస్తున్నామని కాదు, కానీ శిలువ విలువ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకు శ్రేష్టమైన సత్యాన్ని మనకు తెలియజేసేది శిలువ అనేది గుర్తుపెట్టుకోండి. శిలువ త్యాగాన్ని మనం అర్థం తీసుకునే వారుగా ఉండాలి. శిలువ పాపం మాత్రమే క్షమించడం కాదు, కానీ మనకి ఒక ఈరోజు వాక్యాంశం ద్వారా తెలుసుకోవాలంటే ఆయన ఒక కొత్త కుటుంబాన్ని మనకి ఇచ్చాడనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. 47వ అధ్యాయంలో చూసినట్లయితే యేసేపు తన కుటుంబాన్ని కరువు నుండి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తము చేయువారే నా కుటుంబకులని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రెండు సత్యాలు కూడా, ఈ రెండు గ్రంథాలు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేసేదిగా ఉంది. ఏంటంటే దేవుడు శిలువ ద్వారా ఒక సత్యం ఏంటంటే ఆత్మీయ కుటుంబాన్ని నిర్మించాడన్నట్టుగా మనం చూస్తున్నాం, లేకపోతే సృష్టించాడన్నట్టుగా చూస్తున్నామండి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయాన్ని మనం కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. యేసేపు మనం అనేకసార్లు చెప్తున్న వాక్యంలో పాత నిబంధనలో అనేక వ్యక్తుల జీవితాలు, లేకపోతే కొన్ని కార్యాలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క నీడ లేకపోతే ఛాయగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా యేసేపు జీవితంలో చూసుకున్నట్లయితే ప్రియమైన యేసుక్రీస్తుకు కొన్ని విషయాల్లో పోలికగా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాడు. చూడండి, ఆయన పాత నిబంధనలు మనం చూసినట్లయితే యేసేపు కథ క్రీస్తు సేవను కూడా ప్రతిబించేదిగా ఉందండి. ఏ విధంగా చూసినట్లయితే యేసేపు తన సహోదరులతో తిరస్కరించబడినట్లుగా చూస్తున్నాం. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా తన స్వకీయ జనాంగం నుంచే తిరస్కరణను పొందుకున్నట్లుగా దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదే రీతి మాత్రం కాకుండా యేసేపు వెండి కోసం అమ్మబడ్డాడు. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా తన శిష్యుడైన ఇస్కరియోతు యూదా నుండి ఆ వెండి కోసం ద్రోహానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, యేసేపు ఏ తప్పు చేయకపోయినా నిరపరాధిగా ఉండి కూడా అనేక శ్రమలను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా యేసు ప్రభులో ఏ పాపం లేకపోయినా పరిశుద్ధులైన ఆయన మన గురించి అనేక పాపాలను, అనేక శ్రమలను, అనేక కష్టాలను ఆ శిలువ పైన అనుభవించినట్లుగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, యేసేపు తర్వాత ఐగుప్తులో మనం చూసినట్లయితే ఒక గొప్ప స్థానానికి దేవుడు తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం, ప్రధానమంత్రి స్థానం. అదే రీతిగా క్రొత్త నిబంధన మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శిలువ మరణ పునరుత్థానాల తర్వాత తండ్రి అయిన దేవుని బలపార్శ్వమందు ఆయన కూర్చుండి మహిమా సింహాసనుడు రూఢుడై ఉన్నాడని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అనేక ప్రేమ దేవుడు. అంత మాత్రం కాకుండా యేసేపు తన కుటుంబాన్ని కరువులో రక్షించినట్లే అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తును చూసినట్లయితే మన లోకంలో పాపంతో నశించిపోతున్న ఈ ప్రపంచాన్ని తన శిలువ రక్తం నుంచి మనల్ని రక్షించినట్లుగా మనము చూస్తున్నామండి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ శిలువకు చాలా కాలం ముందుగానే ఆయన సిద్ధంగా ఉన్నదని మనకు దీనిని బట్టి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది.
చూడండి ప్రేమైన దేవులారా, ముందుకు మన వాక్యంలోకి వెళ్తే రాజు సమక్షంలోనికి తీసుకొచ్చే సంబంధం. ఇది ఎటువంటి సంబంధం అంటే పాత నిబంధన గ్రంథంలో ఏ సంబంధం ఇది రాజు సమక్షంలోనికి తీసుకొచ్చిన సంబంధం ఏమిటని చూసినట్లయితే ఫరో దగ్గరికి యోసేపు తన కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఆ కాలంలో ఐగుప్తులకు ప్రాముఖ్యంగా గొర్రెల కాపరులు లేకపోతే గొర్రెలు కాసుకునేవారంటే చాలా తక్కువ, చాలా చిన్న చూపు, వారు కలిసేవారు కాదు. అయినప్పటికీ కూడా ఇక్కడ యోసేపు కుటుంబాన్ని ఫరో ప్రేమతో స్వీకరించాడు. కారణం అక్కడ మధ్యవర్తిగా యోసేపు ఉన్నాడండి. ఈరోజు మనం కూడా చూసుకున్నట్లయితే ప్రేమైన దేవులారా, ఇది కూడా యేసుక్రీస్తుని సూచించుకుంది. ఎందుకంటే మనం కూడా పాపాల కారణంగా మనిషి పాపాన్ని బట్టి పరిపూర్ణంగా దేవునికి దూరమైపోయి ఉన్న ప్రపంచానికి యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా ఒక మధ్యవర్తిగా, ఆయన ఒక బ్రిడ్జ్గా మన మధ్యలో ఆయనే నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, మనుషులందరికీ మధ్యవర్తియు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అని స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉందండి. చూడండి ప్రియమైన దేవులారా, మనం గమనించినట్లయితే దేవునికి మనిషినికి మధ్యవర్తిగా ఉన్నవాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. క్రీస్తు లేకుండా మనం దేవుని దగ్గరికి మనము వెళ్ళలేమండి. నేనే మార్గము సత్యము జీవము స్పష్టంగా ఆయన వాక్యంలో తెలియజేసినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, ఇది కేవలము శిలువ ద్వారా మాత్రమే మనము దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు ముఖాంతరంగా మనము మార్చబడ్డామనే సత్యాన్ని కూడా గ్రహించాలండి. చూడండి, ముందుకు వెళ్ళినట్లయితే కొత్త నిబంధనలకు మనం వచ్చినట్లయితే అదేవిధంగా క్రీస్తులో ఏర్పడే కొత్త యొక్క కుటుంబాన్ని లేకపోతే కొత్త సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన అంటాడు కదా, మత్తయి 12:46-50 అక్కడ యేసుప్రభు యొక్క తల్లి మరి సహోదరులు వచ్చినప్పుడు, ఆయన కలవడానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్త ప్రకారం చేయువారే నా చెల్లియు, నా తల్లియు, నా తల్లియు, నా సహోదరులు, నా కుటుంబం అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభువు తన కుటుంబాన్ని తిరస్కరించినట్టు లేకపోతే వదిలిపెట్టేసినట్టు కానీ అర్థం కాదు. కానీ ఆయన స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, దేవుని చిత్తము చేయువాడే, దేవునికి విధేయుడు అయినవాడే తన యొక్క ఆత్మీయ కుటుంబంగా ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8:15 పౌలు అంటాడు కదా, ఒకప్పుడు బానిసలుగా ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించాడు. అబ్బా తండ్రి అయిన ఒక పిలిచే అవకాశాన్ని ఇచ్చాడు. మనకి కుమారులుగా మనం చేసుకున్నాడు. బానిసల నుంచి విడుదల చేసి సమస్తాన్ని అనుగ్రహించాడు. గమనించండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనకి యేసుక్రీస్తుని బట్టి ఒక కొత్త కుటుంబాన్ని మనకి దేవుడు ఏర్పాటు చేశాడండి. ఈ లోకంలో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ జాతి భేదం, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు అదే గలతీయులకు రాసిన పత్రిక 3:8-28 చూసినట్లయితే ఏ భేదం లేదు, ఏ గ్రీకు దేశస్తులని అన్ని దేశస్తులని లేదు కానీ, స్త్రీ పురుషులని ఎవ్వరు కూడా తేడా లేదు కానీ అందరూ కూడా యేసుక్రీస్తు ఏకమై ఉన్నామంటాడు. సో ఈరోజు ప్రపంచానికి మన ఒక బంధుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే క్రీస్తు ద్వారా కడగబడిన వ్యక్తి నీకు నాకు సహోదరుని మర్చిపోవద్దు ప్రియమైన దేవుని సంగమా. అలాంటి సందర్భంలో ఉన్నట్టు మనం కొన్ని విషయాలను గ్రహించాలి. ఇక్కడ ఇంత శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు చేసి దూరంగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునర్నిర్మించి ఒక ఆత్మీయ కుటుంబంగా దేవుడు ఉంచాలని ఆశపడితే, ఈరోజు సంఘంలో అనేక సార్లు మనము విభజనను క్రియేట్ చేసి విభజనలు సృష్టించి మనిషిని జాతిని బట్టి లేకపోతే ఆయనకున్న సిరి సంపదలను బట్టి ఆయనకున్న గౌరవాలని బట్టి కొంతమంది అంటే లౌకిక విషయాలను బట్టి మనిషిని ఈరోజు దూరం పెట్టే వ్యక్తులుగా లేకపోతే బాగా ఉన్నవారిని దగ్గరకు తీసుకునే వ్యక్తులుగా ఈ పరిస్థితులు ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయండి. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొక్క కుటుంబం. నువ్వు నేను దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నప్పుడు ఎలాగైతే మనం మన సొంత కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటామో అదే రీతిగా దేవుని సంఘం కూడా ఒక ఆత్మీయ కుటుంబం అని మర్చిపోవద్దు ప్రియ దేవుని సంఘం. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడి వాక్యం స్పష్టంగా నీకు తెలియజేస్తూ ఉందండి. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవుడైతే ఒక ఆత్మీయ కుటుంబాన్ని నీ ద్వారా ఆయన ఏర్పరచాలనుకున్నాడు. మన ద్వారా ఆయన క్రీస్తు ద్వారా మనందరినీ కూడా ఒకటిగా చేశాడు. ఆత్మీయ కుటుంబాన్ని ఏర్పరిచాడు. దాన్ని చిన్న భిన్నం చేసే విధంగా దానిలో విభజన సృష్టించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఎంత మాత్రం అలా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందరినీ కూడా ప్రేమతో స్వీకరించి ఆయనే సమస్తాన్ని స్వీకరించి అందరినీ కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఎంతమంది ఆయనది ఆయన కుటుంబంలో మన సభ్యులం గమనించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదండి, 5వ విషయం చూసుకున్నట్లయితే కరువు సమయంలో కూడా పోషించేటువంటి సంబంధం. ఇక్కడ గమనించండి, కరువు సమయంలో యేసు తన కుటుంబాన్ని గోషేను అనే దేశంలో ఉంచి వారికి కావాల్సిన అన్నింటిని కూడా అందించాడు. ఇది కూడా యేసుక్రీస్తుని సూచిస్తూ ఉందండి. యేసు కూడా ఇలా యేసుప్రభువు అంటాడు కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే క్షమించండి 6 యోహాను రాసిన సువార్త 6:35 ఆయన మాట అంటున్నాడు కదా, మనందరికీ తెలిసిన మాట, నేనే జీవము గల రొట్టిని అని చెప్తున్నాడు ఆయన. అంతేనండి.
చూడండి, అందుకు యేసు వార్త జీవాహారమును నేనే, నా ఎద్దుకు ఇచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడని చెప్తున్నాడు. జీవాహారం ఆయనే చెప్తున్నాడండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రేమికులారా, ఈ లోకం నిన్న కూడా ధ్యానించాం మనం. లోకము ఎన్ని తాత్కాలిక ప్రజెస్ అన్నీ కూడా అశాశ్వతమైనవి, ఇవంతా కూడా కేవలము టెంపరరీ. కానీ యేసు మాత్రమే నా ఆత్మీయ దాహాన్ని తీర్చగలడు. మన ఆత్మను తృప్తిగా పరచగలవాడు ఎవరైనా అంటే అది కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రేమ దేని బిడ్డారా, అంత మాత్రం కాదండి. ఇంకో విషయం చూసుకున్నట్లయితే శిలువ నిజమైన సంబంధాలని బయట పెట్టేదిగా ఉందని మరొకసారి మనం గడిచిన దినాలను కూడా ధ్యానించాం. ఇక్కడ నిజమైన సంబంధికులు ఎవరనేది స్పష్టంగా తెలుస్తూ ఉందండి. కలువరి శిలువ దగ్గరికి ఆయన యేసుప్రభువు వెళ్ళినప్పుడు అనేక మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అయితే అక్కడ నిలబడిన కొంతమంది కేవలం మగ్దలేని మరియా మరి యోహాను మాత్రం కొంతమంది వ్యక్తులు మాత్రం చూస్తున్నామండి. ఇక్కడ ఏం తెలుస్తూ ఉంది, నిజమైన శిష్యులు ఎవరో, ఆయనతో ఉండేవారు ఎవరో అనేది మనకు తెలియజేస్తూ ఉందండి. ఈ గొప్ప సత్యాన్ని చూడండి ప్రేమ దేని బిడ్డారా. అందుకే 2 తిమోతి 2:12 దేవుని వాక్య అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయనతో ఓర్చుకున్నట్లయితే ఆయనతో కూడా ఏలుదుము అంటున్నాడు. ఆ మాట చదువుదాము ఒకసారి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమంటే మనలో ఆయనను ఎరగనను. ఒకవేళ ఆయనతో సహించుకున్నట్లయితే ఆయనతో కూడా మనం ఏలేవారుగా, ఒక రూల్ చేసే వ్యక్తులుగా మనం ఉంటామని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. అంటే కష్టకాలంలో కూడా ఆయనతో ఉండే వ్యక్తులుగా మన పరిస్థితుల మధ్యలో అనేక సార్లు ఒకేలాగా ఉంటాయని ఎప్పుడు దేవుని వాక్యం చెప్పదండి. క్రైస్తవ జీవితం ఒక పూల పాన్పు కాదు, లేకపోతే ఇది ముళ్ళ దారని చాలాసార్లు మన బైబిల్ పండితులు చెప్పేవారుగా ఉన్నారు. నిజమే, క్రీస్తు మార్గంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఏమో ఇబ్బందులు, కష్టాలు ఎదురవ్వచ్చు. కానీ అంతం వరకు సహించుకునేవాడే ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనతో సహించుకునేవారుగా ఉంటే ఆయనతో ఏలేవారుగా కూడా ఉంటామని వాక్యం ఈరోజు సత్యాంశాన్ని మనకు తెలియజేస్తూ ఉందండి. నిజమైన శిష్యులు ఎల్లకాలం కష్టకాలంలో కూడా క్రీస్తుతో కూడా నిలుస్తారనే సత్యాన్ని గ్రహించుకోండి. ప్రేమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక తప్పిపోయిన కుమారుడు సంగతి మనందరికీ తెలిసిందే. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు ఒక ఉపమానం చెప్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు అన్నీ పోగొట్టుకుని తన తప్పును తెలుసుకుని తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో తండ్రి ప్రేమతో దగ్గరికి తీసుకున్నట్లుగా చూస్తున్నాం. అదే రీతిగా ఈరోజు కూడా ఇది దేవుని యొక్క హృదయాన్ని తెలియజేసేదిగా ఉంది. ఆయన ప్రేమను శిలువ ద్వారా తిరిగి మరలా పాపులను కూడా ఆయన మరలా పిలిచే దేవుడిగా ఉన్నాడని మనం గుర్తించాలండి. ఒకవేళ ఈరోజు గమనించిన ప్రేమ ఏమంటారా, యేసేపు తన కుటుంబాన్ని కరువు నుండి రక్షించాడు. యేసు మనల్ని పాపం నుండి, ఆత్మీయ మరణం నుండి కూడా రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, శిలువ ద్వారా దేవుడు మనల్ని తన కుటుంబంలో చేర్చుకున్నాడనే ప్రాముఖ్యమైన అంశం ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోవాలి. అలాగైతే ప్రేమ ఏమిటంటే ఈరోజు నా జీవితం ఏ విధంగా ఉంది? ఈ టెంపరీ ఈ లోకంలో ఉన్న సంబంధాలు తప్పని నేను అనట్లేదు. ఆయన తప్పని కూడా యేసుప్రభువు చెప్పలేదండి. ఆయన శిలువలో ఉన్నప్పుడు కూడా తన తల్లిని యోహానుకు అప్పగించినట్లు యోహాను కూడా నీ తల్లి ఇదిగో, నీ తల్లి ఇదిగో, నీ కుమారుడని వారిద్దరికి అక్కడ కూడా ఒక ఆత్మీయ కుటుంబాన్ని వల్ల అక్కడ ఏర్పరిచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్న కుటుంబాలు, ఈ లోకంలో ఉన్న సంబంధాలు చాలా అవసరమే, అది చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు ఆది అందే మనల్ని పురుషునిగా స్త్రీగా సృష్టించాడు. సంబంధాలు, కుటుంబ వ్యవస్థను ఆయనే పెట్టాడు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే వాటన్నిటికంటే ముఖ్యంగా మన సంబంధము, మనం కుటుంబాన్ని ప్రేమించేది కంటే ఎక్కువగా ఆయనని ప్రేమించేవారుగా ఉండాలి. ఈరోజు ఏ విషయాలు నీకు దేవుని ప్రేమించే విషయంలో, దేవుని సంబంధంలో నీకు అడ్డుగా వస్తున్నాయి? ఒకవేళ అనేక విషయాలు నీ జీవితంలో అడ్డుగా వచ్చి దేవునితో సంబంధం నీకు కోల్పోయావా? ఒకవేళ కోల్పోయినట్లుగా ఉన్నట్లయితే యేసుప్రభువు 2 చేతులు చాపి తిరిగి మరలా ఈరోజు నేను పిలుస్తున్నాడు. ఆయన తన కుటుంబంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడండి. ఎందుకంటే తన విలువైన రక్తాన్ని నీ కొరకు నాకు కార్చాడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఒకప్పుడు దాసత్వంలో ఉన్నాం, ఈరోజు మనల్ని కుమార్తెలుగా చేశాడు. అబ్బా తండ్రి అని పిలిచే పిలుపుని మనకి ఇచ్చాడండి. ఎవరికో కాకుండా మనందరికీ కూడా ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే ప్రేమించరా, ఎంతోమందికి లేని రక్షణ భాగ్యాన్ని ఈరోజు నీకు నాకు దేవుడు అందించినప్పుడు నీ తాత్కాలికమైన విషయాల గురించి, నీ తాత్కాలికమైన కేవలమైన చిన్న చిన్న విషయాల గురించి దేవునితో సంబంధం పోగొట్టుకున్నట్లయితే జాగ్రత్త. దేవుని వాక్యం ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉంది. దేవుని చిత్తమును చేయువాడే ఆయన కుటుంబస్తులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆ ప్రకారంగా మన జీవితంలో ఒకవేళ దూరంగా వెళ్ళిపోయినట్లయితే ఈరోజు దేవుని వాక్యంతో మరలా హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు రా. ఈరోజు సంబంధికులు, ఆయన కుటుంబస్తులు ఎలాగైతే కలుసుకున్నారో ఇక్కడ చూసినట్లయితే నిన్ను కూడా ఆయన యేసుప్రభువు కలుసుకోవడానికి, ఆయన ఆత్మీయ కుటుంబంలో ఒక సభ్యుడిగా నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడండి. మనం గడిచిన దినాల్లో మనం చూసుకున్నాం ప్రకటన గ్రంథంలో, ఒకరోజు వస్తుంది సకల జన ప్రజలందరూ కూడా ఒకే చోట ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఒకే కుటుంబంగా మనం ఉండబోతున్నామండి. ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని ఇవ్వడానికి తన ప్రాణాన్ని యేసుప్రభువు పెట్టి దూరంగా వెళ్ళిపోయిన మనల్ని, దేవుని సంబంధాన్ని పోగొట్టుకున్న మనల్ని మరలా ఆయన రక్తం ద్వారా ఒక్కటిగా చేశాడనే సంగతి తిరిగా మరలా గుర్తు చేసుకుంటూ, ఒకవేళ దూరంగా వెళ్తే తిరిగి మరలా దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ఏ విషయాలు అడ్డుగా వస్తున్నాయి నీకు దేవునికి మధ్య?
నీ పాపం అడ్డం వస్తూ ఉందా? లేకపోతే నీ పాప క్రియలు అడ్డొస్తున్నాయా? నీ ఆస్తి అడ్డం వస్తుందా? నీ అందం అడ్డం వస్తుందా? నీ అధికారం అడ్డం వస్తుందా? ఏది అడ్డు వస్తుందో నాకు తెలియదు గానీ, ఏది అడ్డొచ్చినా దేవుని కంటే శ్రేష్టమైనది ఏది కాదు. అది నిత్యత్వానికి నడిపించేది దేవుని ప్రేమ మాత్రమే, దేవుని సంబంధం మాత్రమే. ఈ అశాశ్వతమైన విషయాల గురించి ఎంత మాత్రము నిజమైన శాశ్వతమైన దేవుని మాత్రం వదులుకోవద్దని క్రీస్తు పేరిట నేను మరియు బ్రతిమలాడుకుని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. దయచేసి వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని, ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే సమీపస్తులుగా ఆయన దగ్గరికి వద్దాం. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.